హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కొన్ని అస్త్రాల గురించి వింటూ ఉంటాం. అయితే అస్త్రాలన్నింటిలో అత్యంత శక్తివంతమైనది, బలమైనది, విధ్వంసకరమైనది బ్రహ్మాస్త్రం. పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి పూర్తిగా వివరించబడింది. పురాణ కాలంలో జరిగిన యుద్ధాల్లో బ్రహ్మాస్త్రం వాడిన వారికి అసలు తిరుగనేదే ఉండదు. ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మాస్త్రం పేరుతో సినిమా వచ్చింది. దీంతో ఈ శక్తివంతమైన ఆయుధానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటి తరం వారిలో చాలా మందికి బ్రహ్మాస్త్రం గురించి తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం అంటే ఏంటి, అన్ని ఆయుధాల కంటే అది అత్యంత శక్తివంతంగా ఎందుకుంటుంది, అసలు బ్రహ్మాస్త్రంలో ఉన్న శక్తి ఏంటనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అత్యంత శక్తివంతమైన ఆయుధం బ్రహ్మాస్త్రం గురించి పురాణ గ్రంథాల్లో వివరించబడింది. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా వర్ణించబడింది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని పండితులు చెబుతారు. పురాణాలు, గ్రంథాల ప్రకారం బ్రహ్మాస్త్రం అనేది బ్రహ్మదేవుని నుంచి ఉద్భవించింది. ఇది విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలు క్రమం తప్పకుండా జరగాలని, నియంత్రణను కొనసాగించాలనేది దీని ఉద్దేశం. ఈ ఆలోచనతోనే బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. బ్రహ్మాస్త్రం చాలా ప్రమాదకరమైన, విధ్వంసకర ఆయుధం. వీటితో పాటు మరో 2 ఆయుధాల గురించి గ్రంథాలలో పేర్కొనబడింది. అందులో మొదటిది బ్రహ్మ శీర్ష శాస్త్రం, రెండోది బ్రహ్మండ అస్త్రం. వీటిని బ్రహ్మదేవుడు మాత్రమే సృష్టించాడు. వీటికి భూమిని నాశనం చేసేంత శక్తి ఉందని చాలా మంది నమ్ముతారు. బ్రహ్మాస్త్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన ఆయుధంగా పరిగణించబడుతుంది. దీని వినాశకరమైన ప్రభావాల గురించి పురాణాల్లో పేర్కొనబడ్డాయి. బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేసే ఆయుధమని అంటారు. ఈ ఆయుధాన్ని శత్రువులు వారి స్థావరాలపై విధ్వంసం సృష్టించడానికి వాడతారు. ఈ బ్రహ్మాస్త్రం నుంచి శత్రువులు తప్పించుకోవడం అనేది అసాధ్యమని శాస్త్రాలలో పేర్కొనబడింది. పురాణాల ప్రకారం రామాయణం, మహాభారత కాలంలో కొందరు యోధులు ఈ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించారు. రామాయణం విభీషణుడు, లక్ష్మణుడు మాత్రమే దీన్ని వాడారు. వీరికి మాత్రమే ఈ ఆయుధాన్ని ఎలా వాడాలనే విషయం తెలుసు. మరోవైపు మహాభారతంలో ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, కుబలాస్యుడు, యుధిష్ఠరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడు మాత్రమే దీని వాడకంపై అవగాహన కలిగి ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.